ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎట్టకేలకు ఏడాది తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు కూడా వచ్చారు. ఆంక్షల పేరుతో పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. నా ఇంటికి నేను వస్తే తప్పేంటని పెద్దారెడ్డి ప్రశ్నించినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించారు పోలీసులు. ఎన్నో నిర్బంధాలు, మరెన్నో ఆంక్షలు, పోలీసుల అడ్డంకులు, ఇలా ఏడాది తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు కూడా వచ్చారు. ఆంక్షల పేరుతో పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. నా ఇంటికి నేను వస్తే తప్పేంటని పెద్దారెడ్డి ప్రశ్నించినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించారు పోలీసులు. ఎన్నో నిర్బంధాలు, మరెన్నో ఆంక్షలు, పోలీసుల అడ్డంకులు, ఇలా ఏడాది తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు కూడా వచ్చారు. ఆంక్షల పేరుతో పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. నా ఇంటికి నేను వస్తే తప్పేంటని పెద్దారెడ్డి ప్రశ్నించిన పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించారు పోలీసులు. ఎస్, మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం స్క్రీన్ పైన. ఎన్నో నిర్బంధాలు, మరెన్నో ఆంక్షలు, పోలీసుల అడ్డంకులు, ఇలా ఏడాది తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు కూడా వచ్చారు. ఆంక్షల పేరుతో పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. నా ఇంటికి నేను వస్తే తప్పేంటని పెద్దారెడ్డి ప్రశ్నించిన పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని రహస్య ప్రాంతానికి తరలించారు పోలీసులు. ఎస్, మనం చూస్తున్నాం పోలీసులు ఆయన్ని తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన ఏడాది కాలం తర్వాత, అది కూడా హైకోర్టు ఆర్డర్ తర్వాత ఆయన ఇంటికి ఆయన వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం మొత్తంగా విజువల్స్ అన్ని కూడా క్లియర్గా చూడవచ్చు. పోలీసులు ఆయన ఇంటికి రావడం, ఆయన్ని
వేరే ప్రాంతానికి తీసుకువెళ్తున్న పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆయన పోలీసుల్ని ప్రతిఘటిస్తూ ఆయన ప్రశ్నిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం క్లియర్గా. ఇంకోవైపు కార్యకర్తలు కూడా ఆయన అడ్డుకుంటున్న పరిస్థితి కూడా క్లియర్గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో ఏ మేరకు అమలవుతుందో మనకు క్లియర్గా చూడొచ్చు. హైకోర్టు ఆర్డర్ని కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏడాది కాలం తర్వాత ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా కూడా ఇప్పుడు ఆయన ఇంటికి ఆయన వచ్చారు. వచ్చినప్పటికి కూడా పోలీసులు కొన్ని నిమిషాల పాటు ఆయన్ని ఇంట్లో ఉంచిన పరిస్థితి. ఆయన వచ్చిన కొంతకాలానికి పోలీసులు కూడా రావడం, ఆ వచ్చిన తర్వాతే ఆయన్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోవడం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన నా ఇంట్లో నేనుంటే తప్పేంటి, నా ఇంటి నేను వచ్చానని చెప్పి పోలీసుల్ని ఆయన ప్రశ్నిస్తున్న విజువల్స్ కూడా మనకి క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఆయన్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. శివారెడ్డి, ఏడాది కాలం తర్వాత వచ్చారు, కోర్టు ఆర్డర్లు కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు, కేవలం రెడ్ బుక్ని మాత్రమే అమలు చేయాలన్న ఆకాంక్షలతో అక్కడ ఉన్న పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కంటే నారా లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్కే పోలీసులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి ఈ ఉదయం వెళ్ళారు, తన ఇంటికి వెళ్ళారు. తన ఇంట్లో కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఇంట్లో ఉందామనుకున్న నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు ఎంటర్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా బలవంతంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని లాక్కెళ్తున్న దృశ్యాలు తీవ్ర స్థాయిలో సంచలనం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, అదేవిధంగా ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణంలోనే తన ఇంటికి వస్తే మీకేంటి అభ్యంతరమని పోలీసులకు పదే పదే చెప్తూ ఉన్నప్పటికీ, హైకోర్టు ఆదేశాలు చూపిస్తున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం కనికరం లేకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని లాక్కెళ్తున్న దృశ్యాలు పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పూర్తి స్థాయిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు మారణాయుధాలతోనూ, అదేవిధంగా రాళ్ళు, కర్రలు, ఇనుప రాడ్లతో సిద్ధమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో తాడిపత్రిలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం రెడ్ బుక్తో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత నిర్ణయాలు, అదేవిధంగా నియంత పరిపాలన సాగుతున్న పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించడంలోనూ, అదేవిధంగా తాడిపత్రికి తీసుకెళ్లడంలోనూ పూర్తి స్థాయిలో విఫలమైన నేపథ్యంలో ఈరోజు ఉదయం హఠాత్తుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళారు, తన ఇంట్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రక్షణ కల్పించాల్సింది పోయి, హైకోర్టు ఆదేశాలను పాటించాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరించిన తీరు పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత ఏడాది కాలంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన తాడిపత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపైన విచక్షణారహితంగా దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అనేక అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, అదేవిధంగా జేసీ వర్గీయుల దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొనేందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఈరోజు ఉదయం తాడిపత్రికి వెళ్ళారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే హైకోర్టు ఇదివరకు అంటే 2 మాసాల కిందటే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్ళొచ్చు, ఆయన 5 వాహనాల్లో వెళ్ళొచ్చు, వెళ్ళిన నేపథ్యంలో ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2 మాసాలు అయినప్పటికీ వాటిని అమలు చేయకపోవడంతో ఇటీవలే అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ పైన, అదేవిధంగా తాడిపత్రి పోలీసులపైన కంటెంప్ట్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపులు ఒకసారిగా పెరిగిన నేపథ్యంలో
తాడిపత్రికి వెళ్ళారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అక్కడ తన ఇంట్లో ఉండగా ఆయన్ను బలవంతంగా హౌస్ అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లిన పరిస్థితి పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కార్తీక్ అండ్ శివారెడ్డి ప్రస్తుతం ఆయన్ని ఎక్కడ తీసుకువెళ్లారు? ఎందుకంటే ఆయన ఇంట్లో ఆయన ఉండడానికి కూడా నిర్బంధాలు ఆంక్షలు మాత్రం పోలీసులు పెడుతున్న పరిస్థితి. ఇంకోవైపు జేసీ వర్గీయులంతా కూడా వాళ్ళు తప్పితే ఇంకెవరో కూడా అక్కడ ఉండకూడదు అనే విధంగా మీరు చెప్పినట్టు నియంత్రణ ధోరణి కనిపిస్తుంది. ఇలా నాట్ ఓన్లీ తాడిపత్రి, ఏపీ అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈయన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు, ఇంకోవైపు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా ఎక్కడ ప్రశ్నించాలి. ఆయన ఇంటికి ఆయన వచ్చారు, అప్పటికి కూడా ఈ నిర్బంధాలు ఆంక్షలు దేనికోసం? ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తారో, ఎవరైతే మారణాయుధాలతో దాడులకు తెగబడతారో, ఎవరైతే దౌర్జన్యాలు దాడులకు సిద్ధమవుతారో వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ ఇక్కడ అనంతపురం జిల్లా పోలీసులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. ఎందుకంటే తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళారు, ఆయన తన ఇంట్లో తాను ఉన్నారు. అయితే ఆయన్ని అడ్డుకునేందుకు, ఆయన పైన దాడి చేసేందుకు, అవసరమైతే ఆయన్ని హతమార్చేందుకు టీడీపీ నేతలు, జేసీ వర్గీయులు వస్తూ ఉన్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవాల్సింది పోయి ఇంట్లో ప్రశాంతంగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకెళ్లడం, బలవంతంగా ఇంట్లో నుంచి లాక్కెళ్ళడం, అదేవిధంగా మీకు థ్రెట్ ఉందని రహస్య ప్రాంతానికి తీసుకెళ్ళడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటున్న టీడీపీ నేతలను ఎందుకు మీరు కట్టడి చేయడం లేదు, ఎందుకు తరుణ బలవంతంగా తీసుకెళ్తున్నారని పదేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నప్పటికీ ఆయన్ని బలవంతంగా వెహికల్లోకి లాక్కెళ్ళి వేసి అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఎవరికి తెలియలేదు. పోలీసులు కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోవైపు జేసీ వర్గాలు చేస్తున్నటువంటి ఆగడాలపైన ఎవరు కంప్లైంట్ చేసినా కనీసం పోలీసులు తీసుకోవట్లేదు. అండ్ దట్టు ఆ అరాచకాలకు సంబంధించి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దారెడ్డి పైన దాడి చేయడానికి వస్తున్నారని చెప్పిన విషయంలో కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే తాడిపత్రిలో వాళ్ళకి సంబంధించి ఎవరు ఏమైపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి. ఖచ్చితంగా, ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చుట్టూ కుప్పలుగా రాళ్ళు వేసినా పోలీసులు పట్టించుకోలేదు, కఠిన చర్యలు తీసుకోలేదు. ఎవరైతే వేశారో వారిపైన ఇప్పటిదాకా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపున ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన రాళ్లతో దాడులు చేసిన వారిపైన కావచ్చు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందిగోపుల మురళి ఇంటికి నిప్పు పెట్టిన వారిపైన కావచ్చు, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన హత్యాయత్నము, అదేవిధంగా రాళ్లతో దాడి చేసినాయి. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ గత 1 yearలో తాడిపత్రి నియోజకవర్గంలో కావచ్చు, తాడిపత్రి పట్టణంలో కావచ్చు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అయితే వాటిని కట్టడి చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తాడిపత్రిలో ఉన్నప్పటికీ యథేచ్ఛగా టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక మూల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటికి కానీ, కార్యకర్త ఇంటికి కానీ ఖచ్చితంగా దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ స్పష్టంగా విజువల్స్లో కావచ్చు, సీసీ కెమెరా ఫుటేజీ బయట పడుతున్నప్పటికీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం కానీ, వారిని అరెస్టు చేయడం కానీ జరగలేదు. పైగా ఈ రోజున హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్ళిన కేతిరెడ్డి పెద్దారెడ్డిపైనే ఆంక్షలు విధిస్తున్న తీరు పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే విశ్లేషకులు కూడా చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విలువ లేకుండా పోయింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు అమలు చేయడం లేదు. అందులో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించడం లేదు. ఒకవేళ ఆయన వెళ్ళి స్వేచ్ఛగా ఆయన ఇంట్లో ఉందామనుకున్నప్పటికీ ఆయన బలవంతంగా బయటికి పంపిస్తున్నారు. కానీ అక్కడ ఎవరైతే చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నారో వారిని మాత్రం కఠిన చర్యలు తీసుకోలేదు వారిపైన విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్తున్న దానిపైన క్లారిటీ పోలీసుల వర్గాల నుంచి ఇవ్వడం లేదు. కార్తీక్, థ్యాంక్ యూ శివారెడ్డి. डोर इसको